మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మా ఇంట్లో ఉప్పు, చక్కెర, ధనియాలు, అల్లము, పోపు గింజలు అన్నీ ఉన్నాయి. నువ్వు డోర్ ఎందుకు వాళ్ళగొట్టావు? అవును, మీ ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయిందో? అది రోజు మంచం మీద పడుకునేది, నేను మంచం కింద పడుకునేవాను, అలా అయింది. అలా పడుకుంటే ఎలాగైందండి? మరి ఎలా పడుకుంటే అవుతారో నీకు తెలుసుగా. వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరకు పోయినా తక్కువగాలే, తాయెత్తు కట్టించుకున్నా తక్కువగాలే, మంత్రం వేయించుకున్నా తక్కువగాలే. ఇప్పుడే మా ఆయనకు ఫోన్ చేసి గొడవపడ్డా. పానం జర్ర నిమలమైంది. సార్ అపోలో హాస్పిటల్కి ఎలా వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారనన్న గుద్దే వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉంటారండి. నాకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే, అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్ని ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్ని ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు. వాటర్ బాటిల్, ప్రెస్ వాటర్ బాటిల్. ఎంత ఇది? 20 రూపాయలండి. కొంచెం తగ్గించు. సరిపోతాయండి. అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. చిన్నారిమైనా చిన్నదానా నీ గానం వేశానంటే పడితే. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. ఏందిలా అన్నాడు? ఏంద్రా ఏదో అన్నావు? నేనేమనలే. నీ పేరేంటి? వెళ్ళి మా మమ్మీని అడుగు. మీ నాన్న పేరేంటి? భూమికి జానలు లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఎలా చూస్తున్నావు? నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఏదో పెట్టమోహం వేసుకుని ఈ సంచులేంటి షాప్. ఇప్పుడు మొగుడు చచ్చినోడు పొద్దున్నే లేచాడు కదా, ఆడు ముఖానికి కాఫీయో టీయో ఏదో పొయ్యాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని అంత అవులేగాళ్ళ కనిపిస్తున్నాను నేను. అంత మాట అనకండి, పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే, పతియే. ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా, మగవాడి కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? మగవాళ్ళు మంచి మనుషులు కొందరా. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తాను. టైం ఎంత అయింది మాస్టారు? 10. అదైందా? అబ్బే లేదయ్యా, తెల్లవారుదామని 4 అయింది. అని కోళ్లు కూస్తుంటే అయ్యి బాబోయ్ ఇంకేముంది, కాలేజీ టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ పాచిమహాన్ వస్తున్నావు అనమాట. అదేంటండి? లేకపోతే ఏంటో నువ్వు మాట్లాడేది? అదైందా? 2 ఏళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే, 2 ఏళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే, రేపు అంటూ మాకు అంటూ అప్పుడంటూ ఇప్పుడంటూ. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ రైటర్, నేను రైటర్ కాదు ఫైటర్ని. అయ్యి బాబు నాకు సినిమా డైలాగులు వచ్చేస్తాయి. షూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సరిగాని టైం ఎంత అయిందిరా? వాచ్ అయిపోయిందా? ఇక్కడ వాచ్లు ఎవరి దగ్గర లేవురా. నీకు టైం కావాలంతే కదా. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. బ్రహ్మకు కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి? ఏంసేపు బ్రహ్మరమ్మ కోపం వచ్చింది, బ్రహ్మరమ్మకి నవ్వు వచ్చింది, బ్రహ్మరమ్మకి ఇది వచ్చింది, బ్రహ్మరమ్మకి అది వచ్చింది. మాకేం రావా? 5 3 எவ்வளவு சொல்லு? 5 3. ஐயோ ఇట్టేదండా. ప్రేమించుకోవడానికి 2 వ్యక్తులు చాలు బాను, కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి.
ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. నీ తండ్రిని చంపా, మారలా. నీ మందిని చంపా, మారలా. మారతావని లోపల వేయించా, మారలా. నిన్న 3 గంటల సినిమా ఒకటి చూసి వచ్చిన ఊతమ్మా, నోట్ల సికిలేట్, చేతుల సీసా, గుడ్ గుడ్ మోటార్, ఎంత పిల్ల. నో స్టడీస్ కాదు, నో రిపోర్టింగ్స్. అవునా? మరి ఇన్స్పెక్టర్ దయాని మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా విను. నీ టైం స్టార్ట్ అయిపోయింది. వైజాగ్ లో వాల్తేనే ఉంటది, అందులో వాసుగాడు ఉండడు. ఈ రోజు నుంచి నీది అన్న ప్రతి దాని మీద పడతా. నీకు ఈ కొత్త టీచర్ ఏంటి నన్నే చూస్తుంది? ఏంటి టీచర్ అలా చూస్తున్నారు? మీ పాత టీచర్లు అందరు చెప్పారా, నీ మీద చాలా కంప్లైంట్లే ఉన్నాయి. అవునా? అయితే బయటికి వెళ్ళిపోమంటారా? నేను ఒకటి కలుద్దామని ఫిక్స్ అయితే వాడి పెరట్లో పెరిగే మొక్కైనా, వాడి వాకిట్లో మరిగే కుక్కైనా, లేకపోతే వాడి చుట్టూ వాడిని కాపలా కాస్తున్న వాళ్ళైనా, లేకపోతే వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా నా కంట్రోల్లోకి రావాల్సిందే. కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధుందా లేదా నీకు? వద్దా నుంచో చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం రావడానికి. సావిత్రి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే, మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. వస్తున్నా వస్తున్నా, నీకోసం వస్తున్నా, నీలో నా దాగున్నానా. రిషి, కాఫీకి వెళ్దామా? కాఫీలో ట్రిమిథల్ ప్యూర్ అనేది ఏదో కెమికల్ ఉంటుందంట. అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేంగా. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారు బాస్? వచ్చి ఏరా, ఇంజనీరింగ్ అయిపోయినట్టుంది. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ సూసైడ్ చేసుకుని నీ పేరు రాసేద్దాం అనుకుంటున్నా. రాసేమంటా? வயசானாலும் உன் ஸ்டைலும் அழகும் இன்னும் உன்னை விட்டு போகல. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. గోన గన్నారెడ్డి, నా గురించి మీలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళు తక్కువ మందే బతుకుంటారు. సీఎం కుర్చీలో కూర్చున్నావు కాబట్టి బతికెళ్ళిపోతున్నావు. ఏంటి? ఏదో అదృష్టాన సీఎం అయి వీళ్ళందరూ నీ వెనకాల ఉండబట్టి రాయలసీమకొచ్చి అందులోనూ చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ. மங்களம். ஆமா, நீங்க? கொஞ்சம் எனக்கு தலைவலி, கால் வலி, கொஞ்சம் ஸ்ட்ரெஸ், கொஞ்சம் டென்ஷன். நீங்க எல்லாத்தையும் குணப்படுத்துறீங்கன்னு சொன்னாங்க. ஓ, பேஷண்டா நீங்க? ஹலோ, தலைவலினா பேஷண்டா? கொஞ்சம் தாடி வெள்ளியா இருக்கு, அவ்வளவுதான். ஸ்ட்ராங் மேன் மேடம். மங்களம். ஆமா, நீங்க? கொஞ்சம் எனக்கு தலைவலி, கால் வலி, கொஞ்சம் ஸ்ட்ரெஸ், கொஞ்சம் டென்ஷன். நீங்க எல்லாத்தையும் குணப்படுத்துறீங்கன்னு சொன்னாங்க. ஓ, பேஷண்டா நீங்க? ஹலோ, தலைவலினா பேஷண்டா? கொஞ்சம் தாடி வெள்ளியா இருக்கு, அவ்வளவுதான். ஸ்ட்ராங் மேன் மேடம். ஏங்க, உங்க ஃப்ரெண்டுக்கு பாத்திருக்க பொண்ணு நல்லாவே இல்லங்க. நீங்க கொஞ்சம் சொல்லக்கூடாதா? நான் எதுக்கு சொல்லணும்? எனக்கு பொண்ணு பார்த்த போது மட்டும் அவன் சொன்னானா? నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తా? అశోకుడు ఎవరు? అది కాదు, అశోకుడు చక్రవర్తి అంటే చెట్లు నాటాడు కదా, ఆ చెట్లు ఎందుకు నాటాడు? మీరేం చేస్తుంటారు? నేను ఈఫిల్ టవర్ పెయింటింగ్ చేస్తుంటానండి.
ఈ ఫిల్టర్ చాలా పెద్దది కదండి. అందుకని దూరం గెలిపి చిందేమో అప్పుడు వేసేస్తుంటా. పావని ఏందక్క టీ ఇక్కడ పెట్టినా? ఎందుకు గుంటూరులో పెట్టు, గూడ్స్ ట్రైన్ లో పోయి తాగేసి డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు మన హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఎంత అవుతుందండి? గంటన్నర అవుతుంది. టైం కాదండి, డబ్బు ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. ఓ పని చేయండి, ప్లాస్టిక్ మీద తెచ్చుకుంటాం. ఎప్పుడు ఎంత అవుతుంది? ఒరే రాంబరావు ఫోన్ పెట్టరా, చెప్పు టైం ఫోన్ పెట్టు. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. అన్నా నువ్వు బయలుదేరి. వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. ఏంట్రా చప్పట్లు కొడుతున్నావు? లేదు మామ, దోమలు చంపుతాండా. ఇప్పుడు దాకా ఇది చంపిన 3 మొగటి 2 ఆడటి. ఆడది మగదా? నీకెలా తెలుసురా? 3 బీర్ బాటిల్ చుట్టూ తిరుగుతాండాయి, 2 అద్దం ముందర తిరుగుతాండాయి.